ఈ వీడియోలో మనం మీనరాశి వారికి మార్చి 1వ తారీఖు నుంచి 31 మధ్యలో జరగబోయే మాస ఫలితాలు తెలుసుకుందాం. ఈ గ్రహస్థితి పరిశీలించినప్పుడు రాశి అందే 4 గ్రహాల సంచారం, 12వ స్థానంలో 2 గ్రహాలు. అంటే కామన్గా ఈ మీనరాశి వారికి ఇప్పుడు బాగా శుభాన్ని అదృష్టాన్ని ఇచ్చే గ్రహం శుక్రగ్రహం. తృతీయ అష్టమాధిపతిగా రాశి అందే ఉచ్చస్థితిలో ఉండడం వల్ల మరి శుక్రుడు అటు ఐశ్వర్యానికి, మన జీవితంలో భోగాలు అనుభవించడానికి, సౌకర్యాలు పొందడానికి, ఒక ఖరీదైన వాహనంలో ప్రయాణించాలన్నా, ఒక ఖరీదైనటువంటి భోజనం చేయాలన్నా, బట్టలు కట్టాలన్నా శుక్రగ్రహం అనుగ్రహం తప్పనిసరి. అటువంటి శుక్రుడే ప్రస్తుతం ఉచ్చస్థితిలో ఉన్నాడు. అంటే ఒక విధంగా ఒక కామధేనువు లాంటి ఆవు మన ఇంట్లో, మన నట్టింట్లో ఉంటే, మరి కామధేనువు అంటే తెలుసు కదా, అడిగిన ప్రతిదీ ఇవ్వడం జరుగుతూ ఉండదు. అటువంటి కామధేనువు మీ నట్టింట్లో ఉంటే దానికి అదృష్టవశాత్తు ఏమైందంటే వక్రగమనం పొందడం జరిగింది శుక్రుడు. అంటే కామధేనువు మీద, అంటే ఏదైనా కామధేనువు ఇవ్వగలదు, దాని మీద ఒక బంగారంతో తయారు చేయనటువంటి సాల్వా కప్పబడినట్టు అంత వైభవంగా ఈ శుక్రుడు వక్రగమనంలో ఉండడం అని మీరు కోరడమే ఆలస్యం. అంటే దానికి మీకు అర్హత ఉండాలనుకోండి, మీ అర్హత కలిగి ఉండి మీరేది కోరుకున్నా ఈ సమయంలో మీకు లభిస్తుంది. అది ఒక అదృష్ట రూపంలో రావడం జరుగుతుంది. అంటే ఒక స్త్రీ రూపంలో మీకు రావడం జరుగుతుంది. అంటే స్త్రీ అనగానే వల్ల వేరే వేరే అర్థాలు అయితే కాదు. మీ మదర్ ముందు, దాని తర్వాత మీ భార్య, తర్వాత మీ పెద్ద కుమార్తె, దాని తర్వాత మీ కోడలు. వీళ్ళు ఎవరో ఒకరు మీకు మీ కుటుంబ పరిస్థితి చూసి అర్థం చేసుకొని మిమ్మల్ని సౌఖ్యంగా ఉండడానికి, అంటే మీ యొక్క స్థితిని బట్టి, మీరు విద్యార్థి అయితే ఒకలాగా, బ్రహ్మచారి అయితే ఒకలాగా, కుటుంబీకుడైతే ఒకలాగా, వృద్ధులై ఉంటే వేరే విధంగా మీకు సహకరించి మీకు కావలసినటువంటి సౌకర్యాలు కలిగించడం జరుగుతూ ఉంటుంది. సో మొత్తం మీద జీవితంలో సుఖపడతారు, సమయానికి భోజనం ఇవన్నీ లభిస్తాయి. దాంతోపాటుగా బుధుడు, అంటే శుక్రుడు ఉచ్చ పొందితే అదే రాశిలో బుధుడు నీచ పొందుతున్నాడు. మీనరాశి వారికి బుధుడు చతుర్థ సప్తమాధిపతిగా ఒక విధంగా బాధకుడు, ఒక విధంగా భార్యకారకుడు. లగ్నం అందు ఉండడం వల్ల కొంతవరకు దూరం అయిపోయినటువంటి మీ భార్య కానీ, లేదంటే మీరు ఇప్పటిదాకా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసినటువంటి మీ భార్య, మీ జీవిత భాగస్వామి అయితే ఆడవాళ్ళు అయితే భర్త, తిరిగి మిమ్మల్ని ఆదరించి సరే మీకు అనుకూలంగా మీరు చెప్పిన విధంగా నడుచుకోవడం జరుగుతుంది. అంటే ఎవరి జాతకంలో అయినా లగ్నాధిపతి సప్తమంలో ఉంటే అంటే భార్య చెప్పినట్టు వినవలసి ఉంటుంది. సప్తమాధిపతి లగ్నంలో ఉంటే మనం చెప్పినట్టు భార్య వింటారు. ఇప్పుడు మీకు మీనరాశి వారికి సప్తమాధిపతి లగ్నంలో ఉండడం వల్ల మీరు చెప్పినట్టు మీ జీవిత భాగస్వామి నడుచుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏమైంది, నీచలో ఉన్నాడు, అంటే సేవక లక్షణాలు కలిగి ఉన్నాడు. అయితే నీచభంగ రాజయోగం అయింది. అంటే సాధారణంగా ఉన్నప్పటికి కూడా అత్యున్నతవంతి స్థితి కలిగి మామూలు సాధారణ స్థితిలో ఉన్నటువంటి మీ భర్త గారు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉందంటే అక్కడ శ్రీమన్నారాయణ కలయిలగడు బుధుడు విష్ణుమూర్తి కారకుడు, లక్ష్మీ అమ్మవారు శుక్రుడు కారకుడు. కాబట్టి సాక్షాత్తు ఆది దంపతులే మీ యొక్క గృహాన్ని మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినట్టుగా ఈ గ్రహస్థితి మనకి సహకరిస్తుంది. అయితే ఇక్కడ రాహు ఉన్నాడు, అది ఒక రాక్షస గణం. అది మీ రాశిలో ఉండడం వల్ల మీకు వింత వింత కోరికలు, విపరీతమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవి కొన్ని చాలా వరకు మన విరుద్ధంగా, లోకానికి విరుద్ధంగా, అసహజంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ రాహువే సుమారుగా ఒక 13 నెలలుగా ఈ మీనరాశి వారి యొక్క అదృష్టాన్ని మింగివేయడం జరుగుతూ ఉంటుంది. ఎంత ఐశ్వర్యం వస్తే ఏం లాభం, ఈ రాహు అంతా తినేస్తున్నాడు. అంటే ఏ రూపంలో మింగేయడం జరుగుతుంది, వ్యసనాల రూపంలో, బలహీనతల రూపంలో, వడ్డీల రూపంలో, అలాగే విలాసాల రూపంలో మీ సంపద హరించిపోవడం జరుగుతూ ఉంది. మరి రాహు ఎప్పటిదాకా ఉంటాడో, మే నెల ఇంచుమించుగా 15-17 తారీఖుల దాకా ఉండడం జరుగుతూ ఉంటుంది. రాహు ఉన్నంతకాలం
మీకు రోజుకి ₹1,00,000 ఇచ్చినా మర్నాడు మళ్ళీ టీ కోసం వెతుక్కోవాల్సి ఉంటుంది. అయితే అదృష్టవశాత్తు అతి తొందరలో శని భగవానుడు మీ రాశిలోకి ఎంటర్ అవుతూ అక్కడ ఉన్నటువంటి రాహు 12వ స్థానంలోకి రావడం జరుగుతుంది. శని ఎప్పుడైతే మీ మీనరాశిలో ప్రవేశించాడో మీలో ఎకానమీ ప్రారంభం అవుతూ ఉంటుంది. అప్పటిదాకా లగ్జరీ కార్లో తిరుగుతున్నటువంటి మీరు సిటీ బస్సులోకి మారడం జరుగుతూ ఉంటుంది. ఖర్చులను అదుపు చేసుకుంటారు, సంపద పొదుపు చేసుకుంటారు, మీలో ఒక క్రమశిక్షణ రావడం జరుగుతూ ఉంటుంది. దానికి నాందిగానే ప్రస్తుతం మీరు ఏదైనా ఈ మార్చి 29వ తారీఖు వరకు ఎంత అనుభవిస్తారో అంత అనుభవించండి, ఎంత ఖర్చు పెడతారో అంత ఖర్చు పెట్టుకోండి, ఎంత వైభవం అనిపిస్తారో చేయండి. ఎప్పుడైతే శని భగవానుడు మీలో ప్రవేశించాడో మార్చి 29న అప్పటి నుంచి మాత్రం మరి రోజుకి ₹1,000 ₹1,00,000 ఖర్చు పెట్టే మీరు ₹1 కూడా ఇబ్బంది పడే స్థితి రాబోతుంది. అదే వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది. బట్ కానీ మీలో ఎకానమీ వస్తుంది, సౌకర్యాలు తగ్గుతాయి, జీవితంలో గుణపాఠం నేర్చుకుంటారు. ఎవరు కావలసిన వారు, ఎవరు నిజమైన మిత్రులు ఆ సమయంలో మీకు అవగాహన రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీ యొక్క సౌకర్యాలన్నీ కూడా మార్చి 29 వరకు మాత్రమే ఉంటాయి. దాని తర్వాత అది మీ చేతిలోనే ఉంటుంది, కానీ అది మీ బట్టి కూడా ఉంటుంది. కాబట్టి మీ జాతకాన్ని మీరే రాసుకుంటారు, మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోవడం జరుగుతుంది ఈ నెల నుంచి. సో ఏదైనా మీనరాశి వారు ఎప్పుడూ అదృష్టవంతులే. వారి ఆర్థిక క్రమశిక్షణ ఇంపార్టెంటు. మీలో ఉన్నటువంటి దాతృత్వం మంచితనం మంచిదే, కానీ అది కొంతవరకే ఉండాలి తప్ప అది స్థాయి దాటితే కొంతవరకు ఇబ్బంది తప్పదు. బట్ ఏదైనా త్వరలో మీ యొక్క జీవితం మారబోతుంది. అది మంచిగా చేయడం అన్నది మీ నిర్ణయం బట్టి, మీ ప్రవర్తన బట్టి ఆధారపడి ఉంటుంది. స్వస్తి. ఇప్పుడు ఈ మార్చి నెల రాశి ఫలితాల్లో ముఖ్యంగా ఏంటంటే శుక్రగ్రహం ఉచ్చస్థితిలో రావడం వల్ల కామన్గా ఈ యొక్క లోకంలో అంటే ప్రపంచంలో లేదంటే మన సిటీలో మనీ రొటేషన్ అన్నది బాగా పెరగడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఉచ్చులో ఉండడం అంటే ఖరీదైనటువంటి సౌకర్యాల కోసం అందరూ తాపత్రయపడడం వల్ల మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో విలాసమైనటువంటి వస్తువులు, ఖరీదైనటువంటి వాహనాలకి డిమాండ్ కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఈ అందరూ కూడా ఏదో ఒకటి కొనుక్కోవాలి, సంపాదించుకోవాలన్నటువంటి విషయంలో ఉంటారు. దాని కొరకు ఏంటంటే ఈ శుక్రుడి యొక్క అనుగ్రహం మనం పొందాలి, శుక్రుడు అనుకూలంగా ఉండాలంటే శుక్రుడి యొక్క అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే మరి కొంతవరకు శుక్రవారం, కొంత ప్రాంతాల్లో గురువారం కూడా అమ్మవారికి ఇష్టమైన రోజుగా చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఓవరాల్గా శుక్రవారం అన్నది ఒక ముఖ్యమైన రోజుగా ఎన్నుకొని ఆ రోజు వరకు చాలా నియమంగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ శుచిగా శుభ్రంగా ఉంటూ ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ పారాయణ చేయవలసి ఉంటుంది. అంటే పారాయణ చేయడం కూడా ఎలా ఉంటుందంటే మనం ఏదైతే చదువుతామో దాని అర్థం కూడా కొంతవరకు తెలుసుకొని చేయడం వలసి ఉంటుంది. అలాగే మీ గృహంలో ఒక ప్రశాంతంగా శుచిగా శుభ్రంగా ఉన్నటువంటి రూమ్ని ఎన్నుకొని లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకొని ఎరుపు రంగు పూలతో అమ్మవారిని అలంకరించి ఒక వెండి గ్లాసులో పాలు నైవేద్యంగా పెట్టి ఆ పాల్లో ఏదో ఒక పటిక బెల్లం ఏదో వేసి తేనె కానీ వేసి అమ్మవారికి తేనె కూడా సమర్పించి ఆ ప్రసాదాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా తీసుకోవడం వల్ల చాలా వరకు ఆర్థిక పరంగా అంటే మీ గృహం రోజు రోజుకి మంచి ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంత అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తువులు సింపుల్గా ఉంటాయి, అంతే ఏమీ లేదు. తెలుపు రంగు గవలు అంటే సముద్రంలో ఉండే గవలు ఒక 11 తీసుకొని ఆ 11 కూడా ఒక మంచి పసుపు రంగు వస్త్రంలో మూటగా కట్టి మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టుకోండి. లేదంటే గోమతి చక్రాలు ఈ రౌండ్గా ఉంటూ మరి వాటి మీద ఈ యాంగిల్లో క్లాక్ వైజ్లో సింబల్ అలాగా ఉంటుంది. అవన్నీ సరే ఒక 11 తీసుకొని
మీ యొక్క వ్యాపార సంస్థలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల సాధ్యమైనంత వరకు మీకు ధనయోగం కలవాలంటే శుక్రవారం రోజు పులుపు అన్నది నిషేధించడం మంచిది. అంటే పులుపుతో చేసిన వస్తువులు అవి తినకుండా మీరు ఆ రోజు నియమంగా ఉండడం వల్ల చాలా వరకు అభివృద్ధి అవకాశం ఉంది. బట్ అలాగే మీ గృహంలో ఒక కలశం, అంటే చెంబు, కొన్ని ప్రాంతాల్లో కలశం అంటారు, అది రాగితో తయారు చేయనటువంటి కలశాన్ని తీసుకొని దాని నిండా సమృద్ధిగా శుభ్రమైనటువంటి వాటర్ వేసి అందులో కొద్దిగా పసుపు ఉంచి, వీలైతే పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ ఒకటి ఆ కలశం మీద ఉంచి ఇంచుమించుగా వారం అంతా కూడా దాన్ని జాగ్రత్తగా ఉంచి మళ్ళీ నెక్స్ట్ వీక్ కొత్తది పెట్టుకోవడం వల్ల అది ధనాకర్షణ యంత్రంగా మారి మీ యొక్క వ్యాపార సంస్థను కానీ మీ గృహాన్ని కానీ చాలా వరకు ముందుకు తీసుకెళ్తుంది. అయితే ఇటువంటి కలశం పెట్టుకున్నప్పుడు అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు ఏమీ కూడా జరగకూడదు. అంటే సిగరెట్ కాల్చడం, ఇంకో మందు తాగడం, లేదంటే ఇంకొక శృంగారం చేయడం, ఇవన్నీ కూడా అంటే ఏదైతే అమ్మవారికి ఇష్టమైతే ఉండదో అవన్నీ నిషేధిస్తూ నిరంతరం ఏదో ఒక సుగంధం, అంటే అగరబత్తి అవ్వచ్చు, పచ్చకర్పూరం చల్లవచ్చు, లేదంటే ఆ వాసన అంటే మంచి ఫ్రాగ్రెన్స్ ఆ ఉన్న ప్రదేశం అంతా ఉండడం వల్ల కంపల్సరిగా మీకు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్తో చాలా మంచి, అంటే మీరు ఆ యొక్క యంత్రాన్ని, ఆ యొక్క కలశాన్ని ఎంత పవిత్రంగా చూసుకుంటే అంత సక్సెస్ మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా మాత్రం ఎప్పుడూ కూడా ఏదో ఒక అగరబత్తి కానీ సువాసన వెదజల్లి అనేక రకాల పెర్ఫ్యూమ్స్ అవి వస్తున్నాయి కదా, అవి ఎక్కువ వాడటం వల్ల మంచి జరుగుతుంటుంది. అంటే చాలా వరకు అంటే వ్యక్తిగతంగా మీరు కూడా పరిశుభ్రంగా, అంటే కామన్గా రోజుకి 2 సార్లు స్నానం చేస్తూ ఎక్కువగా స్ప్రేలు సెంట్లు వాడటం వల్ల అంటే ఒక ఐడెంటిటీ, ఒక శుచి శుభ్రత మీలో కూడా ఉండడం వల్ల కామన్గా అక్కడ అమ్మవారి స్థిర నివాసం ఏర్పడి ఉండడం జరుగుతుంది. స్వస్తి. you